నేను మీ డాక్టర్ వంశీ విహారీ, క్యాన్సర్ స్పెషలిస్ట్. ఈరోజు మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన వ్యాధి నిరోధక శక్తి మనపైనే దాడి కలిగే వ్యాధి గురించి తెలుసుకుందాం. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్ని అడ్డుకొని వాటిని చంపే వ్యాధి నిరోధక శక్తి మన బాడీలో ఉంటుంది. దాన్ని తెల్ల రక్త కణాలు అంటాం. సో అటువంటి తెల్ల రక్త కణాలు బయట నుంచి బ్యాక్టీరియా, వైరస్ పైన కాకుండా మన బాడీ పార్ట్స్ పైనే, ముఖ్యంగా కీళ్ళు, నరాలు, కిడ్నీ మరియు మన బాడీలో ఉండే కణాలపైన ఎఫెక్ట్ చూపించి వాటికి వచ్చే వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. మీరు రీసెంట్గా సమంతకి వచ్చిన వ్యాధి కూడా ఇదే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆవిడికి కండరాలకు సంబంధించిన వ్యాధి వచ్చింది. సో ఇంతకుముందు ఈ వ్యాధికి సంబంధించి మనం ఎక్కువ స్టీరాయిడ్స్ వాడేవాళ్ళం. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ రుటిక్స్మ్యాబ్ అనే ఒక ఇంజెక్షన్ వచ్చింది. ఇది తక్కువ కాస్ట్లో, ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం. దీంట్లో దాదాపు 100% మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజులకి ఈ రుటిక్స్మ్యాబ్ అనేది ఒక గొప్ప వరం. మీరు పెద్ద పెద్ద నగరాలకి వెళ్లకుండా మన కడపలోని ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ సమాచారం కలిగిన వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్లో ఈ ప్రాబ్లం ఎదుర్కొనే వాళ్ళకి ఇది ఒక గొప్ప వరం, ఈ రుటిక్స్మ్యాబ్ అనేది. సో కంపల్సరీ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది.